మానసిక జ్ఞానముతో విశ్వాసంలో బలపడం, ఆత్మ జ్ఞానంతో బలపడతాం. మానసిక జ్ఞానం అవసరం, కానీ బలమైన జీవితము, జయకరమైన జీవితము జీవించాలంటే ఎక్కువగా ప్రార్థించాలి. ఓవర్కమింగ్ ద ఫోర్స్ ఆఫ్ ఫియర్ గురించి మాట్లాడుతున్నాం. ఈ యొక్క భయము, భీతి అనేది ఒక రకమైనటువంటి శక్తి. ఇది మనం గమనించాలి. ఎందుకంటే గమనించకపోయినట్టయితే ఈ శక్తి ఎటువంటిదంటే ఇది వచ్చి మనకున్న విశ్వాసాన్ని మింగివేసి దేవుడు మనకిచ్చిన వాగ్దానాలను మనం స్వాధీనపరచుకోకుండా ఆపగలిగినటువంటి శక్తి. సంఖ్యాకాండంలో మనం గమనించినట్టయితే దేవుడు వారికి వాగ్దానం ఇచ్చాడు. ఏమని? ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీకు ఇచ్చేశాను అన్నాడు. అయితే వేగులు వారిని పంపించాడు మోషే గారు, వెళ్ళి చూసి రమ్మని. వెళ్ళి చూసి వచ్చారు. వచ్చిన తర్వాత ఏమన్నారు? అయ్యా, నీవు చెప్పినట్టే ఈ యొక్క ప్రాంతం పాలు తేనెలు ప్రవహించే ప్రాంతంగా ఉంది అని చెప్పి రుజువుగా ఫలాలు చూపించారు. కానీ ఒక మాట అన్నారు, అక్కడికి వెళ్ళినట్టయితే అక్కడున్న జనులు మనల్ని భక్షిస్తారు అన్నాడు. అంతేనా? భక్షిస్తారు అంటే మనల్ని తినేస్తారు, మనకి ఫ్యూచర్ లేదు, ఇంకా మనకు భవిష్యత్తు లేదు. అంటే అక్కడికి వెళ్ళినట్టయితే మరణాన్ని కోరి వెళ్ళినట్టే అని ఒక రకమైన భయాన్ని పుట్టించే వార్తను పట్టుకొచ్చారు. దానిని బట్టి ఏమైంది గమనించండి ఇక్కడ. దానిని బట్టి వారు దేవునికి విరుద్ధంగా ప్రవర్తించారు. రిబెలియన్ వచ్చింది, తిరుగుబాటు. దేనివలన? భయమును బట్టి. ఏమని భయపడుతున్నారు? మేము, మా బిడ్డలు, భార్యలు అందరూ కూడా హతమవుతారు. మాకు ఇంకా అంటే పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూసామే కానీ దాన్ని స్వాధీనపరచుకునేది అనేది అసంభవము అనేటువంటి వార్త తేడమే కాకుండా మరణిస్తాము అని ఒక రకమైనటువంటి భయాన్ని సృష్టించారు. ఈ భయము ద్వారా ఏమైంది? మాకు ఇంకా ముందుకు అడిగేయము, మేము లేచి తిరిగి వెనక్కి వెళ్ళిపోతామన్నారు. అవునా అండి? చూసారా? గమనిస్తున్నారు మీరు? ఏమవుతుంది ఇక్కడ? భయం ఏం చేస్తుందండి? భయము ఎప్పుడు కూడా దేవుని నుంచి దృష్టి తీసివేసి పరిస్థితుల పైన, మనుషుల మాటల పైన, లేకపోతే మన జ్ఞానం పైన ఆధారపడుతూ ఉంటుంది. దాని ద్వారా వచ్చేటువంటిది భయం. దేవుని వాక్యం నుంచి వచ్చేది విశ్వాసం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని గమనించకుండా వారు ఏం చేస్తున్నారు? పరిస్థితులను గమనిస్తున్నారు. వారి నేత్రాలతో చూసిన సత్యాన్ని, ఆ యొక్క ఫ్యాక్ట్ అంటే వాస్తవాన్ని నమ్ముతున్నారు. మరి తమను తాము వారికి ఎదురు చూసుకొని మేము ఎంతటి వారం అనుకున్నారు, మాకు మిడతల వలె ఉన్నాము, ఇది అసంభవము, వెళ్ళినట్టయితే మరణము తప్ప మరి ఇంకో మార్గము లేదు అనుకున్నారు. ఈ భయమును బట్టి దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వాధీనపరచుకోకుండా కోల్పోయారు. అర్థమవుతుందా? గమనించండి. అనేక మంది దేవుని బిడ్డలు కూడా మన చేతుల్లో బైబిల్ ఉంది. ఆ బైబిల్లో అనేక రకాలైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. ఈ వాగ్దానాలన్నీ ఎవరికి ఇచ్చాడు దేవుడు? ఎవరికి ఇచ్చాడండి? మనకి. ఆ వాగ్దానాలన్నీ మనకి ఇచ్చాడు దేవుడు. ఆ వాగ్దానాలే మనకి పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం. కానీ ఆ పాలు తేనెలు ప్రవహించే ప్రదేశంలో ఏమనుంది? ఆయన పొందిన గాయముల చేత నేను స్వస్థత నొంది తిని, నా ప్రతి అవసరాన్ని తీర్చాడు దేవుడు. ఆమేన్. నా ప్రార్థనకి జవాబిస్తాడు దేవుడు. అనేక వాగ్దానాలు ఉన్నాయి. కానీ మనము దేవుని వాక్యానికంటే ప్రాముఖ్యత మనుషుల మాటలకి ఇస్తాం. మన జ్ఞానానికి, సైన్స్, మెడిసిన్, ఈ యొక్క చదువులకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. మనుషులు చెప్పేది ఎక్కువగా నమ్ముతాం. నమ్మము అనుకుంటాము మనసులో, కానీ నిజంగా నమ్మేది మనం దాన్నే. అందుకే ఏదైనా తప్పు డయాగ్నోసిస్ వచ్చినప్పుడు అది భయంను పుట్టించి సృష్టించినట్టయితే విశ్వాసంలో సడలుతాం. అర్థమైన ఆమె చెప్పాలి. విశ్వాసంలో మనం సడిలినప్పుడు ఏమవుతుందన్నమాట, ఆ భయం అనే శక్తి మనల్ని మింగాలని, లేకపోతే స్వాధీనపరచుకొని మన విశ్వాసం నుంచి తొలగించి మనము ఆ వాగ్దానము అనుభవించకుండా పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది మనం గుర్తించి దాన్ని జయించాలి. ఇదే సమయంలో కేలేబు, యెహోషువ అన్నారు, ఈ రోజే వెళ్ళగలం మనం, వారు మనకి బ్రెడ్ అంటూ అస్ అన్నాడు యెహోషువ. వారు మనకు ఆహారం అవుతారు అన్నాడు.
చూసారా? అర్థమవుతుంది మీ అందరికీ? వీరి యొక్క మనస్సు, వీరి యొక్క తలంపు, వీరి యొక్క ధ్యాస ఎవరి మీద ఉంది? వారి నేత్రాల మీద కాదు, వారు అనుభవించేదాని. దేవుడు చెప్పాడు కాబట్టి అది ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం. ఆ శక్తి నాలో ఉందా? లేదు. నేను బలవంతుడినా? నేను బలమైన వాడినా? కాదు. నాకు జ్ఞానం ఉందా? అంతా లేదు. కానీ నాలో ఉన్నవాడు లోకములో ఉన్న వానికంటే గొప్పవాడనే సత్యాన్ని మర్చిపోలేదు. హల్లెలూయా. మనకి వాగ్దానాలు తెలుసు, కానీ మనసులో తెలుసు, అనుభవపూర్వకంగా తెలియదు. కాబట్టే ఇటువంటి ఎదిరింపులు వచ్చినప్పుడు ఓడిపోతూ ఉంటాం. ఈ రకంగా మనం జీవించకూడదు. అర్థమైన వారు ఆమేన్. చూడండి, ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు ఒక నిమిషం. మార్కు సువార్త 4వ అధ్యాయం 35 నుంచి 40 వరకు చూసుకుందాం. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని వారితో చెప్పగా, చూసారా? యేసు ప్రభు అన్నాడు శిష్యులతో, అద్దరికి వెళ్దాము అన్నాడు. అంటే యేసు ప్రభు ఎప్పుడు ఏది చేసినా తండ్రి చెప్పినదే చేస్తాను అన్నాడు. కాబట్టి తండ్రి నడిపింపు ప్రకారం, పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం ఏమన్నాడు? అద్దరికి వెళ్దాం అన్నాడు. వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న. ఆగండి, ఇక్కడ యేసు ప్రభు దోణిలో ఎక్కాడు, అద్దరికి వెళ్తా ఉన్నారు. ఏమొచ్చిందండి అప్పుడు? గొప్ప తుఫాను వచ్చింది. దేవుడు నీతో ఉన్నందుకు తుఫాను రాదు అనడానికి ఆస్కారం లేదు. దేవుడు నీతో ఉన్నప్పుడు కూడా నీకు తుఫానులు వస్తాయి. అందుకే అన్నాడు, నీటి ద్వారా వెళ్తావు కానీ నువ్వు మునగవు, అగ్ని ద్వారా వెళ్తావు కానీ నువ్వు కాలవు. అంటే అగ్నిలో, నీటిలో దేవుడు నీకు తోడై ఉన్నాడు. అది మర్చిపోకూడదు అనమాట. మనం అనేక సార్లు మనకి ఇబ్బందులు, ఇరుకులు, అకస్మాత్తుగా ప్రమాదకరమైనటువంటి విషయాలు జరిగినప్పుడు దేవుడు నన్ను వదిలేశాడేమో, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు అనేటువంటి నెగిటివ్, అంటే ప్రతికూలమైనటువంటి తలంపులు వస్తూ ఉంటాయి. మనల్ని మనం విమర్శించకుండా, దేవుడు వెళ్ళిపోయాడు, దేవుడు అయ్యో దేవా ఎక్కడున్నావు ప్రభా, నువ్వు నాతో ఉన్నట్టయితే ఇది జరగదు కదా ప్రభా. లేదు, దేవుడు ఉన్నా జరుగుతుంది. అందుకే షద్రక్, మేషక్, అబేద్నెగోలు మంటలో వేయబడ్డప్పుడు ఆ మంటలో ప్రభు కూడా దిగాడు. ఆ నమ్మకం మనము సడలకూడదు. ఆ విశ్వాసంలో ఇది మర్చిపోకండి. అంటే మంచి వారికి కూడా చెడు క్రియలు జరుగుతాయి, చెడ్డవారికి జరుగుతాయి, మంచివారికి అవుతుంది. తేడా ఏంటంటే మంచివారితో దేవుడు ఉంటాడు కాబట్టి జయించి బయటకు వస్తాం. కానీ అటువంటి సమయంలో మంచివారు దేవుడిని మర్చిపోకూడదు, దేవుణ్ణి నిందించకూడదు, దేవుణ్ణి ప్రశ్నించకూడదు. దేవా నువ్వు నాతో ఉన్నావు అనే నమ్మకము నాకుంది, ఆ విశ్వాసం నాకుంది అనే స్థిరత్వంలో బ్రతకాలి. హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారితో ఉన్నాడు, గొప్ప తుఫాన్ వచ్చింది. తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను. దోణి నిండిపోయినా ఆయన దోణి అమరమున్న తలగడ మీద తల వాల్చుకొని నిద్రించుచుండెను. చూసారా? ప్రభు నిద్రపోతున్నాడు. వారు ఆయనను లేపి, బోధకుడా మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింత లేదా? బోధకుడా మేము నశిస్తున్నాం, నీకు చింత లేదా? చూసారా? ప్రభువా అసలు నీకు పట్టింపు ఉందా? నా బాధ ఏంటో నీకు తెలుసా? నువ్వు ఎందుకు ఇవ్వటం లేదు నాకు? నేను ఉపవాసం ఉన్నాను, దశంభాగం ఇస్తున్నాను, సంఘానికి వెళ్తున్నాను, అయినా నాకు ఎందుకు జవాబు ఇవ్వటం లేదు? నువ్వు నిద్రపోతున్నావా? నిద్రపోతున్నాడు ప్రభు కావలసుకొని. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎన్నడూ విడువను, ఎడబాయనని వాగ్దానం ఇచ్చాడు. అంతే. ఆ వాగ్దానం మీద ఆధారపడి ఉండాలి. మనం ఎప్పుడు అనుభవం కొరకు చూస్తూ ఉంటాం. నాకు దేవుడు ఉన్నాడా? ఆ ఫీలింగ్ లేదండి. దేవుడు ఉన్నట్టు ఆ సెన్సేషన్ రావటం లేదు. సెన్సేషన్ ఫీలింగ్లు మీద మనం ఆధారపడితే మునిగిపోతాం. అర్థమైంది? అందుకే అంటున్నారు, అయ్యా నీకు అసలు చింత లేదా మేము మరణిస్తున్నామని, మునిగిపోతామని నీకు తెలీదా అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు వినండి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండుమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరెందుకు ఏంటండి? గట్టిగా చెప్పాలి. ఎందుకు భయపడుతున్నావు? సచ్చేట స్థితిలో ఉన్నాము. అయ్యా మేము సస్తామని చెప్తుంటే మళ్ళీ ఎందుకు భయపడుతున్నాం అంటున్నావు ఏంటి?
అంటే నీవు దేని నమ్ముతున్నావు? అలలు నమ్ముతున్నావు, నీకు వచ్చిన సమస్యలు నమ్ముతున్నావు, నీకు వచ్చే ఎదిరింపు నమ్ముతున్నావు, నేను ఉన్నానని మర్చిపోయావు. చూసారా, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే మన పరిస్థితులు ఏంటి, ఇతరులు మనుషులు మాట్లాడే విధానాలు ఏంటి, లేకపోతే సైన్స్ ఏంటి, లేకపోతే మెడిసిన్ ఏంటి, లేకపోతే ఇంకేదైనా సరే, ఇవన్నీ ఏం చేస్తున్నాయి, దేవుడు నాకు తోడై ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మర్చిపోయేటట్టుగా చేసి మన ధ్యాస వాటి మీద ఉండేటట్టు చేస్తాడు. ఎందుకు? దాని ద్వారా భయము కలిగి ఆ భయము మనకున్న విశ్వాసాన్ని మింగేస్తాడు. చదువు మళ్ళీ ఒకసారి అది. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు? మీరెందుకు భయపడుచున్నారు? మీరింకను నమ్మిక లేరా? మీరు ఇంకా నమ్మలేక ఉన్నారా? దేవుడు ఇంగ్లీష్లో చాలా బాగుంది, వేర్ ఈజ్ యువర్ ఫెయిత్ అంటున్నాడు. మీ విశ్వాసం ఎక్కడ? మీ విశ్వాసం ఎక్కడ? మీ విశ్వాసం అంతా కోల్పోయారా అంటున్నాడు ప్రభు. ఎందుకంటే విశ్వాసంలో ఉన్నట్టయితే ప్రభు విభ్రాంతి చెందుతున్నాడు ఇక్కడ. అంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఇక్కడ ప్రభు? మీరే దాన్ని గద్దిస్తారనుకున్నాను నేను అంటున్నాడు ప్రభు. మీ విశ్వాసంతో మీకున్న విశ్వాసంతో ఆ యొక్క సముద్రాన్ని గద్దించి, ఆ అలల్ని గద్దించి మీరే ఇదంతా స్వాధీనపరచుకుని దాన్ని నిమ్మలం చేస్తారనుకుంటున్నాను. మీ విశ్వాసం ఏమైంది అంటున్నాడు ప్రభు. అందుకే అంటాను భాషల్లో ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎందుకు? ఆ అంతరంగ పురుషుడు చూడండి, 3.5 సంవత్సరాలు దేవునితో సమయం గడిపారు. అవునండి, 3.5 సంవత్సరాలు సమయం గడిపారు. అద్భుతాలు చూశారు, మరణించిన వారు లేపడం చూశారు, గుడ్డివారు చూపు పొందడం చూశారు, అన్ని రకాల అద్భుతాలు చూశారు. ఆయన యేసుప్రభుని సిలువ వేసే సమయం వచ్చి ఆయన ఎవరో తెలియదని పారిపోయారు అందరూ. అయితే ఆ వారు ఎవరైతే పారిపోయారు, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ తర్వాత పేతురు గారు నిలబడేమన్నా మీరే ఆయన్ని సిలువ వేశారు అన్నాడు. ఎంత ధైర్యంగా చూశారు, మాట్లాడుతున్నారు. ఈ ధైర్యము, ఈ నమ్మకము ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? పరిశుద్ధాత్మని నింపుదల ద్వారా. హల్లెలూయా. చూసారా, పరిశుద్ధాత్మ దేవుని మర్చిపోకండి, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం మర్చిపోకండి. ఎందుకంటే దీని వలన ఈ యొక్క అలవాటు ద్వారా మనల్ని మనము బలపరుచుకుంటాము. మానసిక జ్ఞానముతో విశ్వాసంలో బలపడం, ఆత్మ జ్ఞానంతో బలపడతాం. మానసిక జ్ఞానం అవసరం, కానీ బలమైన జీవితము, జయకరమైన జీవితము జీవించాలంటే ఆత్మీయ జ్ఞానం అవసరం. ఆత్మలో కట్టబడాలి. కాబట్టి ఎక్కువగా ప్రార్థన చేయాలి. చూసారు, ఇక్కడ ప్రభు ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకు మీరు భయపడుతున్నారు? ఈ పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో అనేక సార్లు రకరకాలైనటువంటి ఆటంకాలు వస్తాయి, సవాళ్ళు వస్తాయి, ప్రశ్నలు వస్తాయి, అడ్డంకులు వస్తాయి. వీటిని జయించాలంటే భయపడుతూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబు సాధారణంగా రాదు. అందుకే చాలామంది ప్రార్థించేస్తారు ఊడిపోతారు. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నారు కానీ భయములో ప్రార్థన చేస్తున్నారు. భయపడకుండా ముందు భయాన్ని మనము లోబర్చాలి. హల్లెలూయా.